శ్రమకు బాధకు కారణమేమి? నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది క్రైస్తవులు పేరుకి క్రీస్తుని నమ్ముకున్నాము అని చెప్తున్నారు, కానీ దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు. దేవుని వెంబడి నడవలేకపోతున్నారు. గనుకనే ఈరోజు చాలామంది ఆత్మీయ జీవితంలో, కుటుంబాల్లో కానీ, చేస్తున్న పనిలో కానీ, ఏ పని చేసినా కూడా సఫలము కాకుండా శ్రమలు, ఇబ్బందులు, అనారోగ్యము చేత చాలామంది బలహీనలైపోతున్నారు. ఇదే మాటను ఇర్మియా గ్రంథంలో దేవుడు రాయించడం జరిగింది. ఒకసారి చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 19వ వచనం. నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు, నీకు నా ఎడల భయభక్తులు లేకుండాటియు, బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలుసుకొని గ్రహించినట్లు నీ చెడుతనమును నిన్ను శిక్షించును, నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించును. ప్రభువును సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. ఈరోజు అనేకులు కూడా శ్రమల పాలు అవటానికి కారణం ఏంటి? బాధలు కలగటానికి కారణం ఏంటి అంటే దేవుణ్ణి విసర్జిస్తూ ఉన్నారు. చాలామంది కూడా దేవుని విసర్జిస్తూ ఉన్నారు. ఎందుకు అంటే ఒకప్పుడు ఉన్నటువంటి భక్తి, ఒకప్పుడు ఉన్నటువంటి విశ్వాసం, ఒకప్పుడు ఉన్నటువంటి ప్రార్థన, ఒకప్పుడు ఉన్నటువంటి నమ్మకము, ఒకప్పుడు ఉన్నటువంటి పట్టుదల ఈరోజు చాలామంది క్రైస్తవుల్లో నీరుగారిపోతుంది. పైపెచ్చు దేవుణ్ణి కూడా విసర్జిస్తూ ఉన్నారంట, మర్చిపోతున్నారంట, విడిచిపెడుతూ ఉన్నారంట, దేవుణ్ణి వెంబడించడం లేదంట. ఈరోజు అనేక మంది క్రైస్తవులకి బాధలు, శ్రమలు కలుగుతూ ఉన్నాయి. చూడండి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆధ్యాత్మికమైన మన జీవితంలో భయము, భక్తితో కూడిన జీవితాన్ని మనము అనుదినము కూడా దేవుణ్ణి అనుసరించాలండి. ఈ భయము, భక్తి కలిగిన వ్యక్తిని ఎవరైనా కూడా సరే, వారు అన్ని విషయాల్లో, అన్నిట్లో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ముందుకు సాగుతారు. ఒకసారి ఆలోచించండి నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా ప్రార్థన చేయమని దేవుడు ప్రేరేపణ పుట్టిస్తూ ఉంటాడు. నీకు సమయం ఉంది, అయినా కూడా నువ్వు ప్రార్థన చేయటానికి ఇష్టపడటం లేదు, కాబట్టి శ్రమలు పాలవుతున్నావు. దేవుని వాక్యము చదవమని, వినమని దేవుడు నీకు సహాయం చేస్తూ ఉంటే కూడా వ్యర్థమైన వాటిని చూస్తావు, కానీ వ్యర్థమైన వాటిని వింటావు, కానీ ప్రయోజనం ఏమాత్రము కూడా ప్రయోజనం లేనటువంటి వాటిని అంతా కూడా 24 గంటలు కూడా చూస్తుంటావు, వింటుంటావు, కానీ ఫోన్లలో దేవుని వాక్యం చూలార వినాలని ఒక ఆసక్తి ఈరోజు నువ్వు కోల్పోతున్నావు. కాబట్టి ఆత్మీయమైన మన జీవితంలో శ్రమలు కలుగుతూ ఉన్నాయి. అదే మాటను మరొక చోట కూడా దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించడం జరిగింది. చదువుదాం చూడండి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 1వ వచనం. ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుణ్ణి లక్ష్య పెట్టకయు, యెహోవా యొద్ద విచారింపకయు, సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెలుచు గుర్రములను ఆధారము చేసుకొని వారి రథములను విస్తారములోని రౌతులు బలాఢ్యుడనని వారిని ఆశ్రయించు వారికి శ్రమ, వారిని ఆశ్రయించు వారికి శ్రమ. ఒకప్పుడు మనము దేవుని పాదాలు పట్టుకొని కన్నీటి ప్రార్థనతో బ్రతిమలాడేవాళ్ళం. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే సహాయము కొరకు మనుషుల దగ్గర చేతులు చాచుతున్నాం. మనకు కష్టం వస్తే 10 మందికి చెప్పుకొని కష్టాలు తీరిపోతాయనే భ్రమలో మనము బలహీనలైపోతున్నాం. ఒక్కసారి ఈ మాట వినండి. నీకు కానీ కష్టం వస్తే నువ్వు ఎవరికైతే చెప్తావో వారి దగ్గర నువ్వు అలుసైపోతావు.
వారి దగ్గర నీకు విలువ కోల్పోతావు, వారి దగ్గర నువ్వు బలహీనుడైపోతావు వారి దృష్టిలో. అదేవిధంగా దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, దేవుని యొద్ద విచారింపకయు లక్ష్య పెట్టకయు ఉన్నారంట ఇజ్రాయేలు జనాంగము. చెప్తున్నాడు చూడండి, ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు యెహోవా యొద్ద విచారింపకయు సహాయము నిమిత్తం ఐగుప్తునకు వెలుచు గుర్రములను ఆధారము చేసుకుని వారి రథములను విస్తారములకు రౌతులను బలార్జులనియు వారిని ఆశ్రయిస్తూ ఉన్నారు. ఎంత బుద్ధిహీనతతో కూడిన ఆత్మీయత ఇజ్రాయేల్ జనాంగం కొనసాగిస్తున్నారో ఒకసారి గమనించండి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఐగుప్తులో ఉన్నప్పుడు శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, వీరు కార్చినటువంటి కన్నీరు పరలోకమంటున్న దేవుణ్ణే కదిలింపజేసింది. ఆ దేవుడు భూమి మీదకి దిగివచ్చి ఒక నాయకుడిని ఏర్పరిచి వారి నుండి పోరాడి ఐగుప్తు నుంచి విడిపించి పాలు తేనె ప్రవహించి దేశంలోకి తీసుకువెళ్తూ ఉంటే, దేవుని యొక్క నడిపింపు వీరు ఇష్టపడటం లేదు, దేవునితో సావాసం వీరు ఇష్టపడటం లేదు, దేవుని యొక్క ప్రేమను వీరు గుర్తించడం లేదు, దేవుని యొక్క కృపకు వీరు అర్హులు కాలేకపోతూ ఉన్నారు. కారణం ఏంటంటే, ఐగుప్తులో గుర్రాలు ఉన్నాయి, ఐగుప్తులో రథాలు ఉన్నాయి, ఐగుప్తులో చాలా గొప్ప దేశంగా భావిస్తూ వీరు దేవుణ్ణి లక్ష్య పెట్టడం లేదంట. ఒక్కసారి నిన్నుగా పరిశీలన చేసుకో. ఎవరో జీవితంలో ఎవరో బాగున్నారు, ఎవరో అలాగ ఉన్నారని దేవుని యందు లక్ష్య పెట్టకుండా నువ్వు కూడా మనుషులు తట్టు చూస్తూ ఉన్నావు. దేవుని నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, నిన్ను కనికరిస్తూ ఉన్నాడు, నీ మీద జాలి చూపిస్తూ ఉన్నాడు. ఒకప్పుడు నువ్వు చేసినటువంటి పాపము, ఒకప్పుడు నువ్వు చేసినటువంటి అతిక్రమములు, ఒకప్పుడు నువ్వు చేసినటువంటి సమస్త విధమైన బలహీనతలన్నిటినీ కూడా దేవుడు నీ నుండి తన ప్రాణత్యాగం చేసి నిన్ను విడిపించి ఈరోజు నిలబెట్టి ఉంటే, దేవుని అంటే లక్ష్యం పెట్టకుండా నువ్వు మనుషులపైన ఆధారపడుతూ ఉన్నావు. గనుకనే ఈరోజు దేవుడు అంటున్నాడు, నీకు శ్రమ కలుగుతూ ఉంది, నీకు ఇబ్బంది కలుగుతూ ఉంది, నీకు ఎంత మొరపెట్టినా జవాబు రాలేకపోతుంది. కారణం ఏంటంటే, ఒకప్పుడు ఉన్నటువంటి ఆత్మీయత, ఒకప్పుడు ఉన్నటువంటి భక్తి, ఒకప్పుడు ఉన్నటువంటి భయము ఈరోజు లేకపోయింది. దేవుడు కూడా ఇదే మాట అంటున్నాడు, ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టక ఉన్నారు, పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువారిని లక్ష్య పెట్టక ఉన్నారు. దేవుడు అంటే విలువ లేకుండా జీవిస్తూ ఉన్నారు, దేవుడు అంటే లోపడకుండా జీవిస్తూ ఉన్నారు. ఎక్కడో దూరపు కొండలు నునుపన్నట్టు ఎక్కడో ఉన్న వాటిని ప్రేమిస్తున్నారు, కానీ నీకు సమీపంగా ఉండి దేవుణ్ణి నువ్వు ఆరాధించలేకపోతున్నావు. ఆరాధించలేనటువంటి స్థితికి ఈరోజు దిగచారిపోయావు. కాబట్టి దేవుడు అంటున్నాడు, లక్ష్య పెట్టాలి, దేవుని యందు లక్ష్య పెట్టాలి. ఎప్పుడైతే దేవుని యందు లక్ష్య పెడతావో నీ జీవితంలో నువ్వు లక్ష్యాన్ని చేరుకోగలుగుతావు. దేవునిపై నువ్వు ఎప్పుడైతే శ్రద్ధ నిలుపుతావో నీ జీవితంలో నువ్వు ఆశించిన దానికంటే గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. నువ్వు దేవుడికి ఎప్పుడైతే లోబడతావో నీకు దేవుడు అన్ని విషయాల సహాయము చేస్తాడు. అదే మాటను యోబు గారు సెలవిస్తూ ఉన్నారు. ఒకసారి చదువుకుందాం. యోబు గ్రంథం 8వ అధ్యాయము 5వ వచనంలో, నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికిన ఎడల, సర్వశక్తునికు దేవుణ్ణి బ్రతిమలాడుకొని ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయనను యందు శ్రద్ధ నిలుపుతాడు అంట. నీ జీవితంలో విలువ లేనటువంటి వ్యక్తిగా నా బ్రతికే వ్యర్థము అని కుమిలిపోతూ ఉన్నట్లయితే ఈరోజు నీతో దేవుడు చెప్తున్నాడు, లోకంలో ఉన్న వాటన్నిటినీ వెతుకుతున్నావు, నువ్వు అన్నిటినీ వెతికావు, జాబు కావాలని వెతుకుతూ ఉన్నావు,
గర్భఫలం కావాలని వెతుకుతూ ఉన్నావు, ఆర్థికమైన సహాయం కావాలని వెతుకుతూ ఉన్నావు, చేతి పని కావాలని వెతుకుతూ ఉన్నావు, అప్పులు తీరాలని వెతుకుతూ ఉన్నావు. ఎక్కడ ఏమి వెతికినా కూడా నీకు ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఎందుకంటే దేవుడికి విలువ లేకున్నటువంటి జీవితము, దేవుడికి లోబడినటువంటి జీవితము ఎప్పుడు కూడా కన్నీరుతోనే ఉంటుంది. మరి నేనేం చేయాలి నా జీవితం బాగుపడాలంటే దేవుడు చెప్తున్నాడు, నువ్వు జాగ్రత్తగా దేవుణ్ణి వెతకాలి అంట. నీ జీవితంలో ఎవరినైనా నువ్వు నిర్లక్ష్య పెట్టచ్చేమో, కానీ నీ జీవితాన్ని బాగు చేసే దేవుడు, నీ జీవితాన్ని నడిపించే దేవుడు, నీ జీవితాన్ని ఆశీర్వదించే దేవుణ్ణి మాత్రము నిర్లక్ష్య పెట్టవకు. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి నిర్లక్ష్య పెడతావో నీ జీవితంలో నీకు విసుగు కలిగినటువంటి సంఘటనలు నీకు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి నువ్వు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికిన ఎడలా, ఏ మనుష్యుడైతే దేవుణ్ణి వెతుకుతాడో ఆ మనుషుడికి సమాధానం దొరుకుతుంది, ఆ మనిషికి ఒక జీవితంలో నెమ్మది కలుగుతుంది, ఆ మనిషి జీవితంలో ఆ వ్యక్తి ఆశించిన వాటి అన్నిటినీ కూడా పొందుకోగలుగుతాడు. అందుకనే యోబు భక్తుడు సెలవిస్తున్నాడు, నువ్వు ఆయనను వెతికిన ఎడల, నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికిన ఎడల, సర్వశక్తుడగు దేవుణ్ణి బ్రతిమలాడుకొని ఎడల. ఎప్పుడైతే మనం అడుగుతామో, ఎప్పుడైతే మనం బ్రతిమలాడుతామో ఆయన కనికరము చూపే దేవుడు అండి, ఆయన కరుణ కటాక్షం చూపే దేవుడు అండి. నువ్వు పవిత్రుడివై యథార్థవంతుడు అయిన ఎడల ఆయన నీ పట్ల తన శ్రద్ధను నిలుపుతాడు. ఎవరు నీకు విలువీయకపోయినా నువ్వు కానీ దేవునికి నువ్వు విలువిస్తే నీ యందు దేవుడు శ్రద్ధ నిలుపుతాడు. నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలాన్ని వర్ధిల్లింపచేస్తాను. దేవుణ్ణి మన జీవితంలో మనం గట్టిగా కానీ పట్టుకుంటే దేవుడు మన కుటుంబాన్ని వర్ధిల్లింపచేస్తాడు. నీ నీతికి తగినట్టుగా, నీ భక్తికి తగినట్టుగా, నీ విశ్వాసానికి తగినట్టుగా, నీకుంటున్న నమ్మకాన్ని తగినట్టుగా. ఆ ఒక్క మాట మాత్రమే కాదు, కిందకు మరొక వచనం ఉంది. అదేంటంటే, అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండను, నువ్వు తుదుకు మహా అభివృద్ధి పొందుతావు. మహా అభివృద్ధి పొందుతావంట. అభివృద్ధి లేదు ఇక్కడ, మహా అభివృద్ధి ఉంది. ఈరోజు చూడండి, కొంచెము డబ్బులు సంపాదిస్తే చాలామంది ఉన్నటువంటి స్థితిని మర్చిపోతారు. అయితే దేవుడికి ఇలాంటి వారైతే అస్సలు నచ్చరు. అందుకనే దేవుడు అంటాడు, యథార్థవంతులని వర్ధిల్లింప చేయాలని దేవుని యొక్క కనుదృష్టి లోకమంతా కూడా సంచరిస్తూ ఉంది. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 13వ వచనం, మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చిన విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనబరుచుకొందును. ఇదే యెహోవా వాక్కు. దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం పొందుకోకుండా ఎన్ని ప్రయత్నాలు మనం చేసినా జీవితంలో వ్యర్థమే, జీవితంలో వ్యర్థమే. చూడండి, నువ్వు దేవుని దగ్గర బ్రతిమలాడినట్లయితే, విచారణ చేసినట్లయితే, ఆయనతో సావాసం చేసినట్లయితే, ఎన్నిట్లో దేవుడు నిన్ను విడిపించి గొప్ప చేస్తానని చెప్తున్నాడో ఈ వచనంలో మనం చదివినట్లయితే చాలా స్పష్టంగా ఉంది. ఒకసారి చదువుతాం చూడండి, 14వ వచనం, మీరు నన్ను నేను మీకు కనపరుచుకుందును, ఇదే యెహోవా వాక్కు, నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించదును. చెరలోనంట, నీ జీవితంలో ఉంటున్న బంధకముల నుంచి దేవుడు రప్పిస్తాడు. నీకుంటున్న బలహీనతల్లో నుంచి దేవుడు రప్పిస్తాడు. చూడండి, నేను మిమ్మల్ని చెరపట్టి ఏ జనములోనికి, ఏ స్థలములోనికి మిమ్మల్ని తోలివేసితనో ఆ జనులందరిలో నుండి, ఆ స్థలములన్నిటిలో నుండి మిమ్మును సమకూర్చి రప్పించదును. ఇదే యెహోవా వాక్కు, ఎచ్చటి నుండి మిమ్మును చెరుకు పంపితును, అచ్చటికే మిమ్మును మరలా రప్పింతును. ఏమండి, కుమ్మరవాణి చేతిలో మట్టిలాగా దేవుని చేతిలో మనం ఉన్నామండి. కుమ్మరివాడు చూడండి,
ఒక కుండను తయారు చేయాలంటే, ఒక స్వరూపము చేయాలంటే, ఆ కుమ్మరివాడు అనుకున్నది చేయాలంటే ఆ మట్టిని నలగొట్టి ఆ మట్టిని ఒక చక్రం మీద వేసి ఆ చక్రం మీద నుంచి తన స్వరూపం వచ్చేంత వరకు కూడా మలుస్తున్నట్టుగా మనం చూడొచ్చు. అదే దేవుడు మన జీవితాల్లో కూడా ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చేయగలిగిన శక్తి ఆయనకున్నది. ఎప్పుడైతే మనం దేవుని యొక్క విలువను తెలుసుకుంటామో, ఎప్పుడైతే మనం దేవుని పైన ఆధారపడతామో, ఎప్పుడైతే దేవుణ్ణి మనం బ్రతిమలాడతామో, ఎప్పుడైతే దేవుని దగ్గర మనం విచారణ చేస్తామో, ఎప్పుడైతే దేవుణ్ణి మనం బ్రతిమలాడుకుంటామో, అప్పుడు దేవుని యొక్క విలువ మనం పొందుకోగలుగుతాం, దేవుని యొక్క ఆశీర్వాదం మనం చూడగలుగుతాం, దేవుని యొక్క మహా అభివృద్ధిని మన జీవితంలో, మన కుటుంబాల్లో మనము పొందుకోగలము. నిజానికి దేవుని విడిచిపెట్టే అండి, ప్రార్థన చేయకుండా అండి, వాక్యం చదవకుండా అండి మనం ఎలా జీవించగలమండి? నీ జీవితంలో అది కావాలి, ఇది కావాలి, ఆస్తి సంపాదించాలి, బంగారం కొనుక్కోవాలి, బైకులు కొనుక్కోవాలి, నేను అలా ఉండాలి, ఇలా ఉండాలి అనుకుంటారు, కానీ వాటి కోసం ప్రాకలాడతారు. కానీ నిజంగా నేను దేవుణ్ణి వెంబడించాలి, నా జీవితంలో దేవుడు ఉంటే అన్నిటినీ కూడా దేవుడు సహాయం చేస్తాడు, అన్నీ కూడా దేవుని గొప్ప రక్షణ నాకు ఉంది, ఆ రక్షణ నాకు సంతోషం ఇస్తుంది, ఆ రక్షణ నా జీవితాన్ని బలపరుస్తుంది, ఆ రక్షణ నాకు నెమ్మదిస్తుందని చాలామంది తెలుసుకోలేకపోతున్నారండి. లోకంలో ఉంటున్న లోకస్తులు వేరు, దేవునిలో ఉంటున్న నువ్వు వేరు. నిన్ను దేవుడు తన స్వరక్తం ఇచ్చి నిన్ను తన బిడ్డగా అంగీకరించి ఎవరికీ లేనటువంటి ఆశీర్వాదం నీ జీవితంలో కలగజేస్తాడు. వాటి యందు నువ్వు లక్ష్య పెట్టకుండా లోకాన్ని వెంబడిస్తూ లోకంలో ఉన్న వాటన్నిటినీ కూడా కావాలని నువ్వు జీవిస్తూ బ్రతుకుతూ ఉన్నావు. అయితే దేవుడు అంటున్నాడు, వాటిని విడిచిపెట్టి నువ్వు దేవుణ్ణి వెంబడించినట్లయితే, దేవుణ్ణి పట్టుకున్నట్లయితే, దేవుణ్ణి ఆరాధించినట్లయితే దేవుడు మరలా నువ్వు కోల్పోయిన వాటన్నిటినీ కూడా క్షేమంగా ఇస్తానని వాగ్దానము చేస్తున్నాడు. ఇదే మాట అపోస్తలుడైన పౌలు కూడా హెబ్రీయులకు రాస్తూ చెప్తూ ఉన్నాడు అండి. ఒకసారి చదువుకుందాం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలా తప్పించుకుందామో రక్షణను నిర్లక్ష్యము చేయకూడదు, దేవుణ్ణి నిర్లక్ష్యం చేయకూడదు, నీ ఆత్మీయ జీవితాన్ని నిర్లక్ష్యము చేసుకోకు. చూడండి, ఉదాహరణకు దావీదుని మనం చూసినట్లయితే ఎంతో గొప్ప భక్తిపరుడు, దేవుని యందు ఇష్టకరంగా జీవించి దేవుడు తన్ను గొప్ప చేసి ఉన్నతమైన స్థానానికి హెచ్చించి ఇజ్రాయేలుకు రాజుగా దేవుడు దావీదుని స్థిరపరిచాడు. రాజ్య పరిపాలన చేస్తున్న దావీదు ఒకానొక సందర్భంలో దేవుడికి హేయమైన కార్యం చేశాడు. అప్పుడు దేవుడే దావీదుని ఎంతగా గద్దించాడో ఒకసారి గమనించండి. ఈరోజు నువ్వు కూడా దేవుని నిర్లక్ష్యం చేస్తూ అపవిత్రమైన పాపములు చేస్తూ దేవుని యొక్క రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నావు. దేవుని విలువను తెలిసి విడిచిపెడుతూ ఉన్నావు. కాబట్టి నీకు నీవే కొని తెచ్చుకుంటున్నావు శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు. దేవుని యందు భయము ఎప్పటికీ కూడా విడిచి పెట్టకు. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 7వ వచనం. భక్తిహీనులు తమ మార్గమును విడవలను, దుష్టులు తమ తలంపులు మానవలను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారిని యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. ఈరోజు సమాజంలో అండి ఒక వ్యక్తి దొంగతనం చేశాడు అనుకోండి, జీవితాంతం ఆ వ్యక్తిని దొంగే అంటారు. ఒక వ్యక్తి చేయనటువంటి తప్పు చేశారనుకోండి, జీవితాంతం ఆ వ్యక్తి మీద వేలెత్తి చూపిస్తూనే ఉంటారు ఆ తప్పు చేశాడు అని. కానీ దేవుడు ఒక వ్యక్తి తన పాపాన్ని కానీ విడిచిపెట్టి దేవుణ్ణి వెతికితే అంట
దేవుడు క్షమించేస్తాడంట. ఎంత గొప్ప మనసో కదా. నీలాంటి నాలాంటి మనసున్న దేవుడు కాదాయన, మనకంటే గొప్ప మనసున్న దేవుడు ఆయన. మనం ఒక వ్యక్తిని క్షమించలేం. ఒక వ్యక్తి తప్పు చేస్తే క్షమించే గుణము మనకు లేకపోవచ్చేమో, కానీ మనము తప్పు చేస్తే మాత్రము దేవుడు మనల్ని క్షమిస్తాడు, దేవుడు మనల్ని కనికరిస్తాడు, దేవుడు మనల్ని విడిపిస్తాను అని చెప్తూ ఉన్నాడు. ఎంత గొప్ప ఆదరణ కదా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి తట్టు మనం తిరిగితే, దేవుని మనం బ్రతిమలాడితే, దేవుని వైపు మనం శ్రద్ధ నిలిపితే, దేవుడు మనకిచ్చినటువంటి జీవితాన్ని నిర్లక్ష్యం చేయకుండా మన రక్షణ మనం కాపాడుకున్నట్లయితే, దేవుని మనం బ్రతిమలాడుకున్నట్లయితే, మన శ్రమల నుంచి విడిపిస్తానని దేవుడు చెప్తున్నాడు, బాధల నుంచి తప్పిస్తానని దేవుడు చెప్తున్నాడు. నీ జీవితంలో నువ్వు ఊహించినటువంటి కంటే మహా అభివృద్ధి కలగచేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మన జీవితం దేవుడు పోగొట్టుకున్న వాటన్నిటినీ కూడా తిరిగి ఇస్తాను అని నీకు వాగ్దానము చేస్తున్నాడు. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్.